ఊర్లో ఎవ్వలకు ఏ తిప్పలున్నా సీదా సర్పంచ్ స్థానికే పోతారు. నీళ్ళు వస్తలేవని, బుగ్గలు ఎలుగుతలేవని, తొవ్వ చక్కగా లేదని, డ్రైనేజ్ కాలువలు దొవ్వాలని చెప్పుకుంటే ఆఫీసర్లతో మాట్లాడి చేపియాలి. అయితే సర్పంచ్లకు చాలా తక్కువ జీతం ఉంటుంది. మన తాన నెలకు 6,500 ఇస్తే ఆంధ్రాల 3,000 ఇస్తున్నారు. గీటితోని ఇల్లెళ్ళ తీసుడు అవుతుందా? అందుకే సర్పంచ్ పనులు సగబెట్టుకుంటేనే కొందరు వ్యవసాయం చేస్తే ఇంకొందరు దందాలు చేస్తుంటారు. కానీ గీ అక్క తారీఖే అలాగున్నది పో. డాన్స్ ఆడుతున్న అక్క తమిళనాడులో ఓ కూరి సర్పంచ్, పేరు భారతి. డిఎంకే పార్టీ. ఊరోళ్ళకు మంచిగా సేవలు చేస్తుందనో, ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకుందనో తీర్మానాలకు పట్టుకరాలే. దొంగతనం కేసులో అరెస్ట్ అయిందబ్బా. ఒక ఆమె మెడల బంగారు గొలుసు తెంపుకపోతే వాళ్ళు కేసు పెట్టిండ్రు. ఎంక్వైరీలో ఏం తేలిందో ఎరికేనా? ఇది ఫస్ట్ దొంగతనం కాదట. 15 ఏండ్ల కాంచెల్లి శాతనైన కాడికి కొట్టేస్తున్నా అని చెప్తే 4వ సినిమాలకు ఫ్యూజులు అవుట్ అయినాయి. ఏంది మేడం, సర్పంచ్ అయ్యుండి ఆస్తులు మంచిగానే ఉండి గీ చిల్లర దొంగతనాలు ఏంది అని అడిగితే, ఎంత ఆస్తున్నా పదవున్నా దొంగతనం చేస్తే వచ్చే కిక్కే వేరప్ప అనేటరకు రెండో షాక్ కొట్టినంత పని అయింది పోలీసులకు. అసలు 15 ఏండ్లకెంచి ఏమేం కొట్టేసింది, ఎన్ని దొంగతనాలు చేసిందనే చరిత్ర దవ్వుతాన్రిగా. కొందరు అంతేనబ్బా, కోట్ల ఆస్తున్నా పదవులున్నా పతారా ఉన్నా చేతులు గులగుల పెట్టి ఏదోటి చేస్తూనే ఉంటారు. లేకుంటే మనసుకు తుర్తనిపియదేమో మరి.